ఇండెక్సెస్, వీటిల్నే మనం ఇండెక్స్డ్ ప్రాపర్టీస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్స్లో మనం ప్రాపర్టీ అనే దాన్ని చూస్తున్నాం. ఒక క్లాస్లో ఒక మెంబర్ వేరియబుల్ని యాక్సెస్ చేసేదానికి ప్రాపర్టీస్ని ఎలా క్రియేట్ చేయాలి, సెట్ టు గెట్ టు ప్రాపర్టీస్ని అనేది చూస్తున్నాం. అయితే ఇవి ఇండెక్స్డ్ బేస్డ్ ప్రాపర్టీస్ అన్నమాట. అంటే ఒక క్లాస్లో ఉన్న మెంబర్ వేరియబుల్ని అరే ఫీచర్స్ ద్వారా ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఇక్కడ మెయిన్ ఎయిమ్ అన్నమాట. మరి అలా యాక్సెస్ చేసేదానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ క్లాస్లో ఒక వేరియబుల్ తీసుకున్నాను, అరే వేరియబుల్ నంబర్స్ అనే అరే వేరియబుల్ తీసుకున్నాను. మరి ఈ అరే వేరియబుల్కి డైమెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నంబర్స్ అనే అరే వేరియబుల్ని యాక్సెస్ చేసేదానికి మీరు దిస్ అనే ప్రాపర్టీని క్రియేట్ చేయాలి. ప్రాపర్టీ నేమ్డ్ దిస్. ఇక్కడ దీంట్లో అరే డైమెన్షన్ ఇది ఇండెక్స్గా వాడడం జరుగుతుంది. జనరల్గా ఇంటిజర్ టైప్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఇవ్వాల్సిన ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఇవ్వాల్సిన వేరియబుల్ ఇంటిజర్ టైపు అయి ఉంటుంది. దిస్ అనే మనం కంపల్సరీగా ఇవ్వాలి. ఇక్కడ డబుల్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా రిటర్న్ టైపు డబుల్ అని ఇవ్వడం జరిగింది. సో మనం ఈ దిస్లో యాక్సెస్ చేసేదానికి ఓన్లీ రీడ్ ఓన్లీ ప్రాపర్టీ అయితే గెట్ అని, లేదంటే రీడ్ ఓన్లీ కాకుండా రీడ్ రైట్ ప్రాపర్టీ అయితే సెట్ అని కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓన్లీ రీడ్ ఓన్లీ ప్రాపర్టీ కాబట్టి గెట్ అనే కీవర్డ్ ద్వారా మనం ఇట్లా రిటర్న్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎనీవే మనం ఒక ఎగ్జాంపుల్ని చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ డబుల్ నంబర్స్ అనే ఒక అరే వేరియబుల్ తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఓన్లీ రీడ్ ఓన్లీ ప్రాపర్టీ ఇది కాబట్టి దిస్ అనే బ్లాక్లో ఇట్లా గెట్ అని ఈ నంబర్స్ ఆఫ్ 5 అని రిటర్న్ చేస్తున్నాం. వన్స్ ఈ దిస్ బ్లాక్ మనం క్రియేట్ చేసిన తర్వాత మనం ఈ యొక్క క్లాస్ కన్స్ట్రక్టర్ ద్వారా కావచ్చు, క్లాస్లో వాటికి అసైన్మెంట్ ఇవన్నీ చేయొచ్చు. నంబర్స్ ఈక్వల్ టు అని ఇక్కడ మెమొరీ కన్స్ట్రక్ట్ చేశాను. తర్వాత ఆ యొక్క అరే వేరియబుల్కి వాల్యూస్, డిఫరెంట్ వాల్యూస్ అసైన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడతోటి ఈ క్లాసు ఫినిష్ అయిపోయింది. మరి ఇక్కడ ఇంకొక క్లాస్లో మెయిన్ బ్లాక్లో మనం ఈ యొక్క వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలి అంటే అరే వేరియబుల్లో ఉన్న వాటిని మనం ఆ యొక్క క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని, లేదంటే ఆ క్లాస్కి ఒక వేరియబుల్ని తీసుకొని నంబర్ అనే క్లాసు, నంబర్స్ ఏమో ఇక్కడ అరే వేరియబుల్, నంబర్ అనేది క్లాస్ నేమ్ అనమాట. ఈ యొక్క క్లాస్కి ఆబ్జెక్ట్ని తీసుకొని దాని ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు. సో
ఇక్కడ nbr అనే ఆబ్జెక్ట్ని తీసుకున్నాం క్లాస్కి. మరి దాని ద్వారా చూడండి ఇక్కడ ఫర్ లూప్లో i = 0, i < 5 అని i++ అని ఇచ్చున్నాం. సో ఒక్కొక్క వాల్యూని, ఈ 5 వాల్యూస్ని ఒక్కొక్క వాల్యూని కూడా యాక్సెస్ చేసి మనం ప్రింట్ చేయగలుగుతాం క్లాస్ వేరియబుల్ ద్వారా. ఓకే, 5 వాల్యూస్ కూడా ప్రింట్ అయ్యాయి. అయితే వేరే ప్రిమిటివ్ టైప్స్ అంటే ఇప్పుడు డబుల్ వాడాం, స్ట్రింగ్స్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ స్ట్రింగ్ అరే వేరియబుల్ ఇట్లా డిక్లేర్ చేయండి. ఇక్కడ రిటర్న్ టైప్ కూడా ఏముంటుంది, స్ట్రింగ్ ఉంటుంది. అట్లానే ఈ విధంగా గెట్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్ కూడా చూస్తాం. సో ఇక్కడ స్ట్రింగ్ అరే వేరియబుల్ తీసుకోవడం జరిగింది. మరి రిటర్న్ టైప్ కూడా స్ట్రింగ్ అని ఇచ్చాం. సో రిటర్న్ ఫిల్ ఆఫ్ i అని చెప్పేసి ఇక్కడ రిటర్న్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీలో. తర్వాత దీని యొక్క ఈ క్లాస్ కన్స్ట్రక్టర్లో వాల్యూస్ ఇక్కడ 8 అని ఇచ్చాం కాబట్టి 8 వాల్యూస్ అసైన్ చేయడం జరిగింది. మరి ఫైనల్గా ఈ మెయిన్ బ్లాక్లో ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని దాని ద్వారా ప్రీవియస్ ప్రోగ్రామ్ లాగానే ఫర్ లూప్ పెట్టి ఆ యొక్క వాల్యూస్ అన్ని ప్రింట్ చేసాం. ఓకే, అట్లానే బూలెన్ టైప్కి కూడా ఇక్కడ బూల్ అని అరే తీసుకున్నాం. రిటర్న్ టైప్ కూడా ఇక్కడ బూల్ అని ఇచ్చాం. సో దాంట్లో కన్స్ట్రక్టర్లో ఈ వాల్యూస్ అసైన్ చేసాం, సేమ్ వేలో యాక్సెస్ చేసాం. ఇట్లానే ఈ యొక్క ఇండెక్స్డ్ బేస్డ్ ప్రాపర్టీని ఓవర్లోడ్ కూడా మనం చేయొచ్చు. ఆ ఓవర్లోడింగ్ అనేది ఎలా ఉంటుందో ఈ ఎగ్జాంపుల్లో చూస్తాం. సో ఇక్కడ ఈ క్లాస్లో స్టూడెంట్ ఐడెంటిఫికేషన్స్ అనే క్లాస్లో 2 అరే వేరియబుల్స్ తీసుకున్నాం. వన్ ఆఫ్ ద టైప్ ఇంటిజర్ అండ్ సెకండ్ వన్ బిలాంగ్స్ టు స్ట్రింగ్. ఓకే, మరి ఈ రెండిటి వాల్యూస్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ 2 దిస్ ప్రాపర్టీలు మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటేమో స్ట్రింగ్, ఇంకొకటేమో ఇంటిజర్. సో అంటే మనం ఓవర్లోడ్ చేసాం అనే అర్థం. సో ఫస్ట్ దాంట్లో ఏమో స్టూడెంట్ ఐడీస్ డాట్ లెంత్ తీసుకొని 0 నుంచి యొక్క ఐడీస్ని యాక్సెస్ చేయడం జరిగింది. రెండో దాంట్లో ఫుల్ నేమ్స్ డాట్ లెంత్ అని ఇక్కడ యాక్సెస్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఇంటిజర్ ఇది ఇచ్చాం, ఇక్కడేమో స్ట్రింగ్ ఇచ్చాం. సో ఈ విధంగా వాల్యూస్ని అసైన్ చేసాం కన్స్ట్రక్టర్లో. తర్వాత మెయిన్ బ్లాక్లో మనం ఆ యొక్క క్లాస్కి ఆబ్జెక్ట్ని తీసుకొని ఆ ఆబ్జెక్ట్లో మనం ఇచ్చిన పారామీటర్ టైప్ను బట్టి ఆ యొక్క వాల్యూ
అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నంబర్ ఇచ్చాను, ఇక్కడేమో స్ట్రింగ్ ఇచ్చాను. ఓకే, ఆ విధంగా మనం ఈ యొక్క ఇండెక్సెస్ని ఓవర్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా రీడ్ రైట్ ఇండెక్స్డ్ ప్రాపర్టీస్. రీడ్ రైట్ అనగానే మనము గుర్తుపెట్టుకోవాల్సింది గెట్ సెట్ రెండు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో గెట్ సెట్ రెండు వాడా. మనం జనరల్ ప్రాపర్టీస్లో వాడినట్టే ఇక్కడ కూడా దిస్లో గెట్ సెట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు ఇక్కడ నంబర్ అనే దానికి ఇక్కడ ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. సో వాల్యూని అసైన్ చేయగలిగాం ఫస్ట్ టైం మనం ఇండెక్సర్స్ ద్వారా. ఓకే, ఎన్బిఆర్ ఆఫ్ 2 అంటే సెకండ్ వాల్యూని మనం ఇట్లా అసైన్ చేసి యాక్సెస్ చేయగలిగాం. మిగతా వాల్యూస్ అన్ని 0 ఉన్నాయి, దానికి మాత్రమే వాల్యూ ఇచ్చాం. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్టర్లో మనం వాల్యూస్ని అసైన్ చేయలేదు కాబట్టి రిమైనింగ్ అండ్ ఆల్ 0 ఉంటాయి డిఫాల్ట్ వాల్యూస్. ఇది మాత్రమే ఆ సెకండ్ ఏదైతే సెకండ్ ఎలిమెంట్ ఉందో, అంటే ఐ మీన్ ఇక్కడ ఎన్బిఆర్ ఆఫ్ 2 అన్నాం కాబట్టి అది థర్డ్ 0 1 2 థర్డ్ ఎలిమెంట్ అవుతుంది. థర్డ్ ఎలిమెంట్కి మాత్రం వాల్యూ ఇచ్చాం. ఇక్కడ ఫర్ లూప్లు అన్నిటిని ప్రింట్ చేసి చూసినట్లయితే ఇక్కడ అన్నీ కూడా 0 ఉంటాయి. ఈ థర్డ్ ఎలిమెంట్ మాత్రం మనకి ఆ వాల్యూ అసైన్ చేయబడినట్టు కనబడుతుందండి. అలానే మనం ఒక క్లాస్ని కూడా ఇక్కడ యూజ్ చేసుకొని ఇండెక్స్ పెట్టుకునే దానికి అవకాశం ఉంది. దానికి ఫస్ట్ ఒక క్లాస్ని ఈ విధంగా క్రియేట్ చేసుకొని ఆ క్లాస్కి ఒక అరేని అంటే ఆబ్జెక్ట్ అరేని ఈ విధంగా తీసుకుంటాం. స్టూడెంట్ అనే క్లాస్ ముందరగా క్రియేట్ చేసాం, డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. మరి దానికి ఇక్కడ ఇట్లా ఆబ్జెక్ట్ అరే తీసుకోవడం జరిగింది. ఓకే, మామూలుగా రిమైనింగ్ అంతా సేమ్ అన్నమాట. అయితే ఇది క్లాస్ టైప్ని రిటర్న్ చేస్తుంది. ఏ స్ట్రింగో ఇంటిజరో అట్లా కాకుండా క్లాస్ టైప్ని రిటర్న్ చేస్తుంది. క్లాస్ నేమ్ స్టూడెంట్ కాబట్టి అదే రిటర్న్ టైప్గా ఇవ్వడం జరిగింది. ఓకే, మిగతా అంతా కూడా చూసినట్లుగా ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ స్టూడెంట్ క్లాస్ని క్రియేట్ చేసాం, దానికి అరే తీసుకున్నాం, ఇక్కడ దిస్ ప్రాపర్టీని క్రియేట్ చేయడం జరిగింది. దాని యొక్క కన్స్ట్రక్టర్లో వాల్యూస్ ఈ విధంగా అసైన్ చేసాం. ఓకే, ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్ అట్లా అసైన్ చేసి ఫైనల్గా ఈ యొక్క స్కూల్ రిజిస్ట్రేషన్ క్లాస్కి ప్యూపిల్స్ అనే ఆబ్జెక్ట్ తీసుకొని దాని ద్వారా వాల్యూస్ ఈ విధంగా యాక్సెస్ చేయగలిగాం. ఓకే.